ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే, ఓకే అండి. చంద్రశేఖరరావు గారు, ఇప్పుడు కాకుమాన్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, పొలిటికల్ అకౌంటబిలిటీ లేదు ఇక్కడ, సో కేంద్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయినాయని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు బాధ్యత వహిస్తూ. ఇక్కడ మేము చాలా రోజుల నుంచి కూడా ఫైట్ చేస్తున్నాము, డిఎస్సీలు అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ ఉద్యోగాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి విచారణ కన్నా ఆదేశించాలి, విచారణ సమగ్రంగా నిర్వహించాలి, విద్యాశాఖ మంత్రి తప్పుకోవాలని చెప్పేసి మాట్లాడారు. ఏం చెప్తారు సార్? బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ కేంద్రంలో జరుగుతున్నది నీటి వ్యవహారంలో జరుగుతున్న దానికి రాజశేఖర్ గారు మాట్లాడుతున్న దానికి అసలు పొంతన లేదు. సరే, రాజశేఖర్ గారు కూడా చూద్దాం. తర్వాత నీటి విషయంలో ఏమైందంటే, ఒక పొరపాటు జరిగింది అన్నది ప్రభుత్వమే గుర్తించింది. 2-3 రోజుల్లో గుర్తించింది, దాన్ని క్యాన్సిల్ చేసింది, రీస్కెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కూడా పెట్టేశారు. పెడుతూ ఇలాంటివి రిపీట్ కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రభుత్వమే కొన్ని అంశాలని రిఫార్మ్స్ రూపంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఉన్న ఆందోళన, విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాందోళనలు తెర మీదకి వచ్చినాయి. దానికి ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతూ బాధ్యత తీసుకుంటూ కొద్దిగా టైం డిలే అయిందే గాని, ఇందాక రామకృష్ణ గారు అన్నట్టుగా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది. జెన్యూన్ స్టూడెంట్స్ ని, జెన్యూన్ ఆందోళనని ఎవరూ తప్పు పట్టలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని వెస్టెడ్ గ్రూపులు దీంట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు దీన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు, దీన్ని గొడవగా మార్చడానికి ట్రై చేశారు, దీన్ని ఇంకొక రకమైన ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయడానికి, భారతదేశానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ట్రై చేశారు అనేది ఇక్కడ అంశం. దాని మీద ఏం జరగాలో కూడా జరుగుద్ది ఫ్యూచర్ లో డెఫినెట్ గా. కాబట్టి నీట్ అంశము, దాన్ని హ్యాండిల్ చేసిన విధానము, ఆ తర్వాత జరుగుతున్న రిఫార్మ్స్, కొత్త చట్టాలు, వ్యవహారం అంతా కూడా చాలా బాధ్యతాయుతంగా జరుగుతున్నాయి. కాబట్టి అదొక అంశం. అది 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 ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ మనందరికీ దాని ఫలితాలు, గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ కాన్ఫిడెన్స్ మా అందరికి ఉంది, ప్రభుత్వానికి ఉంది, ఈ ప్రజలకు కూడా ఉంది. ఏపీలో ఏం జరిగిందంటే, మీకు ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నప్పుడు, 1-2 ఉన్నప్పుడు, ఆ 1-2 లీగల్ గా మనం పర్సూ చేయటంలో తప్పు లేదు. కానీ ఎన్మాస్ గా డిఎస్సి అంతా కూడా ఏదో గందరగోళం జరిగిపోయిందని అంటున్నారు చూసారా, అది బాధ్యత రాహిత్యం. అది డెఫినెట్ గా బాధ్యత రాహిత్యం. అలాంటిది ఏమన్నా జరిగి ఉంటే ఆ డిఎస్సి అభ్యర్థులు ఆ వారం 10 రోజుల్లోనే అదంతా బయటకు వచ్చేసేవాళ్ళు. ఇంతకంటే పెద్ద ఉద్యమమే వచ్చేసేది. ప్రభుత్వానికి కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునేది. ఇవాళ తులసిరెడ్డి గారు అన్నట్టుగా సంవత్సరం తర్వాత మేమేదో 1-2-3 ఇన్కన్సిస్టెన్సీస్ ఐడెంటిఫై చేశాం కాబట్టి ఎంటైర్ డిఎస్సి ఫాల్స్ అని ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు. బాధితుల వైపు నుంచి అలాంటి రెస్పాన్స్ లేదు. బాధితుల్లో ఒకళ్ళిద్దరు ఎవరైనా పొరపాట్లు జరిగితేనో, మ్యాచ్ కాకపోతేనో, నోటిఫికేషన్ అర్థం చేసుకోలేకపోతేనో, నోటిఫికేషన్ సరైన సర్టిఫికేట్స్ చూయించుకోలేకపోతేనో పొరపాట్లు జరిగి ఉండొచ్చాం. నేను దాన్ని రూల్ అవుట్ చేయట్లేదు. కానీ 1-2 అంశాలను పట్టుకుని మీరు ఎన్మాస్ డిఎస్సి ఫెయిల్ అయింది, డిఎస్సి విధానమే తప్పు, మంత్రి గారు రిజైన్ చేయాలన్నంత పెద్ద క్లైమ్ చేశారనుకోండి, ఐ థింక్ ఈ ప్రభుత్వాలు ఏ పని కూడా ఏ రోజు కూడా చేయలేవు. అది మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు మేము చాలా స్పష్టంగానే ఆరోపణలు చేస్తున్నాం.